సార్ సిట్ కూడా పేర్లు బయట పెట్టకుండా 600 పేజీలు ఇచ్చింది. 600 పేజీలు ఇవ్వడం అంత అక్రమంలో జరిగినాయి అంటారా? ఖచ్చితంగా జరిగిందండి. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల దోపిడీలో ఎంతమంది ఉంటారు? వాళ్ళు ఒకరిద్దరైతే ఉంటారుగా, 100 మంది ఉంటారు. ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు. ఈ మెయిన్ డాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయటకు వస్తాడు. అతను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. కాకపోతే ఎంత దుర్మార్గం అండి, ప్రసాదం భక్తులు తినే ప్రసాదంలో కల్తీ చేసి భూకరించి అదేదో రాజకీయ క్రీడగా వాడేసి వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినటువంటి అంబటి రాంబాబు అనే వాడికి బుద్ధి రావాలి ఫస్ట్. అలాగే వైవి సుబ్బారెడ్డి అనే వాడికి కూడా బుద్ధి రావాలా. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి బుద్ధి వస్తుంది. భగవంతుడు క్షమించకుండా వాళ్ళకి తగిన శాస్త్రం చేశాడు. రేపొద్దున జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా వాళ్ళకి తప్పనిసరిగా బుద్ధి వచ్చేలాగా భగవంతుడు దీవిస్తాడు. కాబట్టి ఈ కల్తీ విషయంలో ఇప్పుడు దాకా 100 రకాలుగా పక్కదారులు పట్టించి ఎన్నెన్నో అవాకులు చవాకులు పేలి ఇవాళ రోడ్డు మీద దుర్మార్గులుగా మిగిలిపోయారు వీళ్ళిద్దరు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.